పిల్లగా ఆ కవర్లది ఏంటిది? ఇది అవ్వదనే, మా ఇంటికాడ ఎవరు లేరు. ఈ అర్ధ కిలో చికెన్ తీసుకోపోతున్నాయి, మర్రేసుకొని మంచిగా కరెక్ట్గా. అర్ధ కిలో అంటాను, ఓ పావు కిలో పెట్టరాదు, నేను పోయి కూర వేసుకుంటా. ఇదే చికెన్ కావాలా వదినే? చికెన్ సెంటర్లో కిలోలు ఉంది, పోయి తెచ్చుకోపో నువ్వు ఇంత. ఏ గీ ఎండకు నేనేం నడవాలి పిల్లగా? గోంత దూరం ఉన్నదా? బస్ స్టాండ్ దాకా నడవాలి. ఇగో అది నాకు ఇచ్చి నువ్వు తెచ్చుకోపో. నువ్వు భలే ఉన్నావు వదినే. నేనే పోసుకుంటా పోయి అర్ధ కిలో చికెన్ పట్టుకొని ఇప్పుడు వస్తున్నా. అసలే నిన్న పొద్దుకి తిన్నా, 10 గంటలు అవుతుంది నేను తిని. పానం అంతా కౌసు అంటుంది. ఇంట్లోది కావన్నట్టు ఇంట్లోది పోయి తెచ్చుకో కదా. అన్నలేడా? అన్నం తీసుకురామనిపోయాను. మీ అన్నవే పట్టుకత్తే మంచిగానే ఉండు. గైనేడు అర్థం చేసుకుంటాను నా బాధ. నేను కూడా నిన్న పొద్దుకి తిన్నా, ఇంతవరకు తినలే. నా పానం అంతా దాంట్లో ఆడుతుంది. ఏందో ఏమో. ఇక వదినే, నీకెంత కొట్టుకుంటావు, నాకు అంతకంటే ఎక్కువ కొట్టుకుంటుంది. నా వల్ల కాదు ఇచ్చుడు, నాకు అసలు పానం అంతా కింది మీద అవుతుంది. ఇగో మీ అన్నని అడిగి పైసలు మా ఇస్తా, పుణ్యం ఉంటుంది, ఇచ్చిపోరాదు. గవర్ని నడిపోయి నువ్వు ఎంత కన్నా నేను ఇయ్య కానీ నాకు అసలు లోపల ఎలుకలు పరిగెడుతుంది. నేను పోతాను.